నమస్తే మామ, ఏంది సంగతి? వేగా జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి ఈ రోజు మన గుంటూరుకి బాలయ్య బాబు గారు వస్తున్నారు. అందుకే ప్లాంట్ కొందామని వచ్చాము. ఈ ప్లాంట్ చూడడానికి బాగుందని ఇది చేసుకున్నాం. మా వాడికి చెవులు సరిగ్గా పట్టలేదని చెవులు మిషన్ పెట్టాం. బాలయ్య బాబు ఎప్పుడు వస్తాడా అని కుర్రోళ్ళు గంట నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. మాటల్లోనే బాలయ్య బాబు ల్యాండ్ అయిపోయారు. మా బాస్ బాలయ్య బాబుని రిసీవ్ చేసుకున్నారు. డైరెక్ట్ గా ఎక్కడ ఆకుండా ఐటీసీ హోటల్కి వెళ్ళిపోయాం. జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్ కూడా వచ్చిందంట. ఈ హీరోయిన్ పేరు మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. బాలయ్య బాబు వెహికల్ కి మా బాస్ వెహికల్స్ కాన్వాలా పెట్టి ఇంకా లొకేషన్ కి వచ్చేసాం. రోడ్లు మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయినాయి. బాలయ్య బాబుని చూడగానే కుర్రోళ్ళు రచ్చ మొదలు పెట్టారు. ఇంకా ఫ్యాన్స్ కాయ చెప్పి పైకి వచ్చి రిబ్బన్ కట్ చేశారు. హీరోయిన్ కి నేను హాయ్ చెప్తే హీరోయిన్ కూడా నాకు హాయ్ చెప్పింది. ఎండ చూస్తే మామూలుగా లేదు. అయినా బాలయ్య బాబు ఈ ఏజ్ లో కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే చాలా గ్రేట్. అసలు ఇంత ఎండలో కూడా ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు. ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ ఐటీసీకి వచ్చేసాం. బాలయ్య బాబు లంచ్ టైం అయిందని ఇంకా పైకి వెళ్ళిపోయారు. నేను కూడా పైకి వెళ్ళాను. చాలా మందికి ఫోటోస్ తీసాను కానీ నేను దిగలేకపోయాను. ఫోటో సెక్షన్ అయిపోగానే బాలయ్య బాబు గారు మళ్ళీ 5 రూపాయలు రిటర్న్ అయిపోయారు. ఈ రోజు ఒళ్ళు అయితే బాగా పులిసిపోయింది. ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళతో చల్లగా స్నానం చేయాలి. బాలయ్య గారు అండ్ హీరోయిన్ అయితే చాపర్ అయితే ఎక్కేశారు. పైలట్ చాపర్ ని స్టార్ట్ చేసి దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయాడు.